వాటర్ అంటే 300 అడుగులు ఇదే. నరసింహస్వామి గోవిందా. ఇప్పుడు మనం బిహెచ్ఎల్ నుంచి బయలుదేరాము. బిహెచ్ఎల్ నుంచి మనం ఈరోజు మన బన్నీ టీవీ ప్రేక్షకులు చాలా కామెంట్లలో మనకి అడిగి ఉన్నారు. కర్ణాటక బేదర్ దగ్గర జర్నీ అనే గ్రామంలో శ్రీక్షేత్ర జర్నీ నరసింహస్వామి గుడి ఉన్నది. ఆ గుడిని చూపించమన్నారు. మనం ఈరోజు ఆ గుడికే బయలుదేరి వెళ్తున్నాం మనం. సరే, మనం ఈ బయలుదేరి వెళ్ళే టైంలోనే ఆ గుడి యొక్క చరిత్ర ఏంటన్నది వృత్తాంతం కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈ ఆలయం ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జర్నీ గ్రామంలో ఉన్నది. ఈ గ్రామం ఒక నీటి 300 మీటర్లు నీటితో కూడిన గుహలో ఉన్నది. ఇది బీదర్ నగరంలో ఈ ఆలయం నుంచి బీదర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మనం చేరుకోవాలంటే ఈ 300 మీటర్లు నీటిలో నడుములోతు ఉంటుంది ఆ నీరు. ఈత వచ్చినా ఈత రాకపోయినా పర్వాలేదు. ఆ నడుములోతు నీటిలోంచి మూర్తి పాదాల దగ్గరికి మనం చేరుకుంటాము. ఈ ఆలయం వచ్చి మార్నింగ్ 8 గంటలకు అవుతే తెరుస్తారని చెప్పేసి అక్కడ మనకి ఎండోమెంట్ ఆఫీసర్ అయిన కులకర్ణి గారు, తర్వాత అక్కడ నరేష్ గారు అని చెప్పేసి ఒక పూజారి గారు మనకి ఆల్రెడీ తెలియపరిచారు. మనం అక్కడికే బయలుదేరి వెళ్తున్నాం. అప్పుడు ఇంకా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే నరసింహ జర్ణ గుహ ఆలయం మరియు జరాని నరసింహ ఆలయం కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇలా పిలువబడే ఈ నరసింహజర గుహాలయం బలమైన నరసింహుడికి అంకితం చేయబడిందని, ఈ జరాగుహ గృహ ఆలయం యొక్క దేవతా స్వయంభు రూపం అంటే లక్ష్మీ నరసింహస్వామి సగం మనిషి రూపం, సగమేమో నరసింహ రూపంలో ఉంటాడు. ఇది అంటే ఇది స్వయంభు అట. ఈ మనం ఏదైతే ఈ ఆలయానికి వెళ్తున్నామో ఈ భగవానులు అత్యంత శక్తివంతమైన విష్ణువు యొక్క 4వ అవతారమని, నరసింహుడు సగం మానవుడు మరియు సగం సింహరూపంలో ఉంటారని, ఈ ప్రదేశం వందల సంవత్సరాలుగా ప్రవహించే శాశ్వత నీటి ప్రవాహం ఉందని ఇక్కడ చెప్పబడింది. నరసింహుడు దృశ్యాన్ని వెతుకుతూ గుహలాంటి సొరంగం ద్వారా 300 మీటర్ల నడుములోతు నీటిలో నడవడం ఒక మనోహరమైన అనుభవం. ఇది బీదర్లోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలో ఒకటి. నరసింహ జరాగుహ ఆలయంలో దాని అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది మరియు పవిత్ర స్థలంగా గౌరవించబడుతుంది. ఈ మందిరం 300 మీటర్ల లోతు వరకు నీరు ప్రవహించే గుహలో ఉందని ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇప్పుడు మనం అక్కడ నరసింహస్వామి ఎలా వెలిచారేట అన్నది మనకు తెలిసిన కథలో అయితే వివరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం రుద్రారం దాటిన తర్వాత రైట్ సైడ్ తోసిబా ఉంది. తోసిబా దాటి ఎదురుకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా రింగ్. ఇది ఇక్కడ జోగుపేట, నారాయణఖేడు, నాందేడు, ఇది అకోలా. డైరెక్ట్గా మహారాష్ట్ర దాటిన తర్వాత అకోలా వెళ్ళిపోతాం. అకోలా రూట్ ఇది. మనం ఆ రూట్ అంటే ఇలా తీసుకుని వెళ్ళాలి. ఆ రూట్ నాందేడు రూట్, అది కొత్తగా పోసిన హైవే. అది జోగుపేట అంటే మీకు ఐడియా ఉంది కదా, అదే జాతిరత్నాల సినిమా ఆడదే జోగుపేట. అది ఆ రూట్ జోగుపేట. మనం డైరెక్ట్గా వెళ్ళాలి. డైరెక్ట్గా అంటే సంగారెడ్డి. మనం సంగారెడ్డి రూట్లోనే ఉన్నాం.
ఇవాళ ఆదివారం వల్ల ఉదయం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నది. ఇంకొక గంటన్నర పోతే ఇవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవి. చాలా వెంచర్లు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ నుంచి ఏంటంటే పాంప్లెట్లు పట్టుకుని కూరలందరూ రోడ్ల మీద ఉంటారు. ఇప్పుడు ఈరోజు ప్రతి వెంచర్లో భోజనాలు కూడా ఉంటాయి. నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. కస్టమర్లు వెళ్ళడం, సైట్ చూడడం, భోజనం చేయడం, మళ్ళీ వెనక్కి వచ్చాడు. కొంటారా తర్వాత. గురూజీ, ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్తున్నాం? మనం జర్నా నరసింహస్వామి ఆలయం అని చెప్పేసి కర్ణాటకలో అంటే బీదర్ జిల్లాలోని జర్నా గుహ అని చెప్పేసి ఉన్నది. మనం అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. ఇంచుమించు మనకి 2 గంటల ప్రయాణం ఉంటుంది. మనం మార్గ మధ్యలో ఏదైనా టీ కానీ పాలు కానీ తాగేసి వెళ్దాం. అవును గురూజీ, ఇప్పుడు వాటర్లో వెళ్ళాలని అంటున్నారు కదా, అది సో అంటే మరి ఈత రాకపోతే మునిగిపోవడం అలాంటివి ఏమన్నా ఉంటాయంటారు అక్కడ? ముందు తెలుసుకున్నారు మీరు దాని గురించి? అది దాంతోపాటు ఏ టైమింగ్, అంటే మనకి గుడి ఎన్ని గంటలకు ఓపెన్ అవుద్ది, మనం వెళ్ళే టైంకి మనం అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుద్ది, వెళ్ళిన తర్వాత దర్శనం ఏ టైంలో చేసుకోవాలి మనం, అదొకసారి చెప్పండి నాకు. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తున్నాం కదా, కర్ణాటక బీదర్ దగ్గర. ఈ గుడి అంటే మామూలుగా ఉదయం 8 గంటలకు తెరుస్తారు. మనం యాక్చువల్గా 6 గంటలకు బయలుదేరి 8 గంటలకు అక్కడ ఉందారనుకున్నాం. కొంచెం టైం డిలే అవడం వల్ల మళ్ళీ లేట్గా బయలుదేరాం కదా, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే చాలామందికి అపోహ ఉంది, నీటి ప్రవాహం ఉంటుందంట, అది ఎంతలోతో ఉంటుంది, మాకు ఈత రాదు ఎలాగని చెప్పేసి. యాక్చువల్గా ఒక మనిషి 5 అడుగులు 6 అడుగులు ఉంటాడు కదా, అంటే మనకి నడుములోతు అంటే బొడ్డు పై భాగానికి కానీ చెస్ట్ వరకు నీళ్ళు వస్తాయి. ఆ ఇబ్బంది ఏముండదు. చిన్నపిల్ల ఎవరన్నా ఉంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, అటు ఇటు నుంచి మామూలుగా ఎత్తుకుని తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ వాటర్ వల్ల ఇబ్బంది ఉండదు. వాటర్ ఆ గంగా ప్రవాహం కూడా చాలా స్వచ్ఛంగానే ఉంటుంది. ఆ నీటి కోసం అయితే మేము భయపడద్దు. ఇప్పుడు మీరు బట్టలు తెచ్చుకున్నారు కాబట్టి మనం వెళ్ళే బట్టలతోనే వెళ్ళి వస్తాము. వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా గుడి కోసం? గురూజీ, మనం ఎలాగో ఇప్పుడు గుడి దాకా వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఎంతవరకు తెలుసు ఆ గుడి గురించి ఒకసారి చెప్పారనుకోండి, మేము కూడా అన్నీ తెలుసుకుంటాం దాని గురించి. ఇప్పుడు నువ్వు మంచి క్వశ్చన్ అడిగమ్మా. ఇప్పుడు మనం ఈ జర్నా శ్రీక్షేత్ర నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాం కదా, మీకు ఈ కథ మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళాలి. మనం ఎగ్జాంపుల్ మీకు కథ చెప్తా. ఎలా అంటే, రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి నుంచి పాపికొండలో ఒక టూర్ ఉంటుంది. ఈ టూర్ ఏంటంటే మనం బోట్ మార్గం గుండా వెళ్తాం. అంటే బై రోడ్ ఉండదు. రాజమండ్రి తర్వాత పురుషోత్తపురం, అక్కడే తలుపులం లావు అని ఉంటుంది. పట్టిసం తర్వాత ఎర్రబద్దులు కొండ ఒకటి వస్తుంది మామూలుగా మన గోదావరి మయంగా. తర్వాత దేవీపట్నం నుంచి ఇలాగే 4.5 hours జర్నీ ఉంటుంది బోట్లో. ఇప్పుడు రాజమండ్రి నుంచి వాటర్ తక్కువ ఉండదని చెప్పేసి పోలవరం నుంచి తీసుకెళ్తున్నారు. అది తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే, ఈ పాపికొండల యొక్క వృత్తాంతం మొత్తం ఆ బోట్లో చెప్పుకుంటూ తీసుకెళ్తారు. అలా 4.5 hours కాదు, 6 hours అయినా అసలు ఎవరికి కూడా ఈ వెళ్ళే ప్రయాణికులు ఎవరవుతున్నారు ఎవరికి కూడా ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ఎందుకంటే ఈ కథ మొత్తం చెప్పుకుంటూ తీసుకెళ్తారు కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఈ 2 గంటల జర్నీలో ఈ శ్రీక్షేత్ర నరసింహస్వామి యొక్క చరిత్ర మొత్తం, అంటే నాకు తెలిసినంత వరకు మీకు మొత్తం చెప్తాను మన ఇళ్ళలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పురోహితులు ఉంటారు కదా, మనం వాళ్ళ చేత కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పే దాంట్లో మీరు శ్రద్ధగా వినండి. మీరు పడుకోండి. మీరు పడుకుంటే నాకు కూడా గుంపాట్లు వస్తాయి, మళ్ళీ డ్రైవ్ చేయాలి కదా. సరదాగా మొత్తం కథ మొత్తం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇప్పుడు నరసింహ జర్నా గుహ ఆలయం మరియు జరాని నరసింహ ఆలయం కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. నరసింహ జరా గుహ ఆలయం బలమైన నరసింహుడికి అంకితం చేయబడిందని, ఈ ఆలయం నరసింహ జరా గుహ ఆలయం యొక్క దేవతా స్వయంభు రూపమని, అంటే ఇది స్వయంభు
మరియు అత్యంత శక్తివంతమైనదని, విష్ణు యొక్క 4వ అవతారమని, నరసింహుడు సగం మానవుడు మరియు సగం సింహంగా ఇక్కడ వెలుగొందున్నాడని, ఈ ప్రదేశంలో వందల సంవత్సరాలుగా ప్రవహించే శాశ్వత నీటి ప్రవాహం ఉందని చెప్పబడింది. నరసింహుడు దృశ్యాన్ని వెతుకుతూ గుహలాంటి సొరంగం ద్వారా 300 మీటర్ల నడుములోతు నీటిలో నడవడం ఒక మనోహరమైన అనుభవం. ఇది బీదర్లో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలో ఒకటి. నరసింహ జరాగుహ ఆలయం దాని అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందిందని మరియు ఈ పవిత్ర స్థలంగా గౌరవించబడుతుంది. ఈ మందిరం 300 మీటర్ల లోతు వరకు నీరు ప్రవహించే గుహలో ఉందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నరసింహస్వామికి జన్నా నరసింహ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసుర తండ్రి హిరణ్యకశిపుడు కోరుకున్న విధంగా భౌతిక జీవితాన్ని గడపకుండా భగవాన్ భక్తుడిగా ఉన్నందుకు హింసింపబడిన బాలభక్తుడైన ప్రహ్లాదుని భగవాన్ విష్ణువు రక్షించాడు. మరోవైపు ప్రహ్లాదుడు ఈ బాధలన్నింటినీ అచంచల భక్తితో భరించాడు. చివరికి భగవాన్ నరసింహ వేషములో వచ్చి హిరణ్యకశిపుని సంహరించాడని, తర్వాత నరసింహ భగవాన్ విష్ణువు యొక్క 4వ అవతారమని, సగం మానవుడు మరియు సగం సింహం. హిరణ్యకశిపుని ఓడించిన తర్వాత భగవాన్ నరసింహుడు భగవాన్ శివభక్తుడైన జలాసురుడని కూడా అంటారు. ఈ జరాసురుడు అనే మరో రాక్షసుని చంపాడు. జరాసురుడు భగవాన్ విష్ణువును, అంటే అతని అవతారమైన నరసింహుడు తాను నివసిస్తున్న గృహలోనే ఉండి తాను తుదిశ్వాస విడిచినప్పుడు భక్తులకు వరాలను అందించమని వేడుకున్నాడు. నరసింహుడు గృహలో నివసించడానికి వచ్చాడు. గుహ ముగింపులో ఒక రాతి గోడపై చెక్కబడిన నరసింహుని చిత్రం ఉంది. చంపబడిన తర్వాత ఆ రాక్షసుడు నీరుగా రూపాంతరం చెంది భగవాన్ నరసింహుని పాదాల నుండి ప్రవహించడం ప్రారంభించాడు. అప్పటి నుండి గుహ మార్గంలో నీటి ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఎండిపోయిన దాఖలాలు అయితే లేవు. విదురుడు ఇక్కడ నివసించాడని మరియు నలమహారాజు దమయంతి, విదర్భరాజు రాజా భీముడు కుమార్తె మొదటిసారి ఇక్కడే కలిశారని సాంప్రదాయ ఇతిహాసాలు చెబుతున్నాయి. నగరం యొక్క డాక్యుమెంటు వేయబడిన చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటిదని, ఆ శతాబ్దం మౌర్య సామ్రాజ్యంలో సభ్యుడిగా ఉంది. మౌర్యుల తర్వాత శాతవాహనులు, కదంబులు మరియు బాదామికి చెందిన చాళుక్యులు, అలాగే రాష్ట్ర కూటులు అప్పట్లో బీదర్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చరిత్ర ఏదైతే ఉందో మనం కొంచెం తెలుసుకున్నాం. ఆ తెలిసిన కథనే మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం తెలియపరచడం జరిగింది. ఇప్పుడు మనం ఆందివేలు వెళ్తాం. మొత్తం ఈ వృత్తాంతం అంతా మీకు వినిపించడం జరిగింది. మనం మరొక కొన్ని నిమిషాల్లో ఆ గుడిని చేరుకుంటాము. చేరుకున్న తర్వాత అక్కడ ఎవరైతే ఈ మన పూజారులు ఉన్నారో ఆ గుడి యొక్క అర్చకులు, యాక్చువల్గా అది కర్ణాటకలో ఉంది కాబట్టి అందరూ కూడా కన్నడమే మాట్లాడతారు. మనం ఏంటంటే ముందుగా మనం ఆ గుడికి వెళ్తున్నాం కాబట్టి నరేష్ గారు అని చెప్పేసి ఆయనకి తెలుగు వచ్చు, ఆ పురోహితులు అక్కడ ఉన్నారు. ఆయనతో ఆ గుడి యొక్క చరిత్ర, గుడి యొక్క ప్రాముఖ్యత, ఈ జర్న శ్రీక్షేత్ర నరసింహస్వామి గుడి వృత్తాంతం మొత్తం ఆయనతో చెప్పించే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మొత్తం అణువణువు గుడి చిత్రీకరించి మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం జహీరాబాద్ వరకు వచ్చాము. జహీరాబాద్ నుంచి ముందు ఈ మార్గం గుండా వచ్చారు. ఫస్ట్ ఏంటంటే జహీరాబాద్ ముందు ఫ్లైఓవర్ వస్తా, ఫ్లైఓవర్ అవుతే ఎక్కకూడదు, ఎక్కకుండా లెఫ్ట్ నుంచి కింద నుంచి రావాలి. కింద నుంచి వస్తే రైట్కి సర్వీస్ రోడ్డు సింగిల్ రోడ్డు ఉంటుంది.
ఇప్పుడు మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇది మన బేదర్ కదా గుల్బర్గ్ వెళ్ళే ట్రైన్ ట్రాక్ రోడ్ ఇది. అంటే అటు పక్క వెళ్తే చించోలి గాన్గాపూర్ అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాము శ్రీక్షేత్రాన్ని కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకుని ఇదే రూట్ని వెళ్ళిపోతే నారాయణగఢ్ కూడా వెళ్తుంది. బేదర్ రోడ్ని వెళ్తున్నాం మనం. చూడండి ఈ రోడ్ అంతా కూడా మొత్తం పంట పొలాలతో నిండిపోయి ఉన్నది. మనకు ఎదురుకున్న బస్సు వచ్చింది జహీరాబాద్ బస్సు. చూడండి ఇక్కడ కూడా రైట్ సైడ్ ఇవన్నీ వెంచర్లు వేసి కూర్చున్నారు ఇక్కడనే. ఇప్పుడు మనం వచ్చే దారిలోనే ఒక ఫేమస్ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంది. అది 13 కిలోమీటర్లు జహీరాబాద్కి. ఈ మన ఈ రోడ్ క్రాస్ అయ్యాం కదా ఎగ్జాక్ట్గా ఇక్కడికి 13 కిలోమీటర్లు ఉంది. అక్కడ బోర్డు ఉన్నది. మనకి లారీ అడ్డు వచ్చింది చూపించలేదు. చూడండి మొత్తం ఇదంతా ఫారెస్ట్లా ఉంది. వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి ఈ జహీరాబాద్ నుంచి బేదరెళ్ళ రోడ్లో చాలా రిసార్ట్స్ మొత్తం ఇవన్నీ మామిడి తోటలు. చూడండి మొత్తం చూపిస్తున్నాం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోంచి కర్ణాటక రాష్ట్రంలోకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ఇది మీర్జాపూర్ గ్రామం. చూడండి మీర్జాపూర్ గ్రామం నుంచి మనం చూస్తుంటే ఒక టెంపుల్ ఒకటి కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఇది గోడౌను. అంటే ఈ రూట్ని వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చూడండి సిద్ధి వినాయక టెంపుల్. ఇందాక మనం వచ్చేటప్పుడు చెప్పాం కదా ఇది ఆర్చ్ కమాన్. ఇది ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ సిద్ధి వినాయక టెంపుల్ లాన్ ఉన్నది. కానీ మనం రిటర్న్లో ఆగుదాం టైం ఉంటే. చూసారా మనం వెళ్ళే దారిలో మర్రి చెట్టు మర్రి వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం అల్లేసి కూర్చున్నాయి. ఇదో మొదలేదో లేకపోతే ఓడేదో కన్ఫ్యూజ్గా ఉంది. అంతం చెట్లు ఉన్నాయి అక్కడ. బాగుంది కదా వ్యూ. చూసారా మనం బేదన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని వెల్కమ్ బోర్డు. కర్ణాటక మనకు స్వాగతం పలుకుతుంది. చూడండి తెల్ల రోడ్ నుంచి 4 రోడ్లకు వస్తాం అంటే కర్ణాటక ఎంటర్ అయిపోయాం. మరొక 3 కిలోమీటర్లు, ఇంకో 3 కిలోమీటర్లు వెళ్తే మన డెస్టినేషన్ అవుతే మనం గుడి ప్రాంగణం చేరుకుంటాం. శ్రీక్షేత్ర నరసింహస్వామి జర్నీ గ్రామం చేరుకుంటున్నాం. మనం వెళ్ళే దారిలో గ్రీనరీ, తర్వాత రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం వెళ్ళే దారిలో అవుతూ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. ముందు ఎలా ఉంటాయనేది మనకు తెలీదు. చూడండి ఇక్కడ ఈ పంట భూమి కూడా ఫారెస్ట్ లాగా ఉండేది. ఎదురుకి వెళ్ళిన తర్వాత ఈ భూములన్నీ కూడా కర్ణాటక భూములు ఎలా ఉంటాయంటే ఈ రాళ్ళతో కూడి మట్టి మధ్య రెడ్ సాయిల్ అంటే రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ మొత్తం. చూడండి లొకేషన్ అయితే బాగుంది. ఇప్పుడు మనం వెల్కమ్ బోర్డు దాటి కొద్దిగా ఎదురుకు వస్తే ఇక్కడ బారిగేట్లు పెట్టారు. ఇక్కడ నుంచి వేరే రైట్గా ఉన్నది. చూడండి వేటు టెంపుల్ అని ఉన్నది. ఈ క్షేత్ర జరణి నరసింహ దేవస్థానం బేదర్ అని అక్కడ ఈ కన్నడంలో ఉంది. చూడండి కింద రైట్ తీసుకుని వెళ్తున్నాం మనం. ఈ ప్రాంతం అంతా కొండలు గుట్టలతో కూడి ఉంది మొత్తం అదంతా. చూడండి రైట్ సైడ్ పెద్ద లోయ ఉందండి. ఇంచుమించు శ్రీశైలం వే కూడా ఎలాగో ఉంటుంది. మనకి కొంచెం దూరంలో గోపురం కనపడుతుంది, పెద్ద గోపురం. ఇప్పుడు ఏముంటుంది అవన్నీ ఏంటి గుళ్ళ? అక్కడ ఏదో టెంపుల్ ఉంది, మనం ఇంకా ఎదరికి వెళ్ళాలి. ఆ టెంపుల్ చూపించండి. అది ఆ గోపురం కనపడుతుంది. అబ్బో
దారి అయితే చాలా బాగుంది, అద్భుతం. ఈ కొండపైన ఏ రిసార్ట్స్ ఉన్నాయి, టెంపుల్ అది. కొండపైన మనం ఈ దారిలో అది కొండపైన కింద కనిపిస్తుంది, కానీ ఏదో దేవాలయం. ఇక్కడ మనం తెలంగాణ నుంచి కర్ణాటక వచ్చే దారిలో మొత్తం ఇవన్నీ కూడా బసవేశ్వర స్వామి విగ్రహాలు అవుతాయి. ఊరికి ఒక బసవేశ్వర స్వామి ఉన్నాడు. ఆంధ్రాలో సలార్జున్ కాటన్ ఎలాగ ఉంటాడో, మహారాష్ట్రలో శివాజీ మహారాజు గుర్రం మీద ఎలా ఉంటాడో, ఈ కర్ణాటక బార్డర్లో ప్రతి ఊరికి కూడా బసవేశ్వర స్వామి అవుతే కర్ణాటక బార్డర్ వచ్చే వరకు కూడా ఈ విగ్రహాలు కనిపించాయి మనకి. చూడండి, పెద్ద గొర్రెల మంది వెళ్తుంది. ఈ మన కారు కానీ ఆపలేదా, ఏదో చక్రం కింద చింతకాయలు వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి. గొర్రెలు ఉన్నాయి, చిన్నపిల్లలు అయ్యాయి. ఈ గొర్రెలకి మెయిన్ గొర్రె ఒకటి ఉంటుంది కదా కొమ్ములతో, అది కనిపించట్లేదు. వస్తుందండి, మెయిన్గా ఉన్నది గొర్రె పోతు. ఎన్ని ఉంటాయి? 2000 ఉంటాయా? ఇంకెక్కువ ఉంటాయా? 100-200 ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నరసింహ జర్నా అని చెప్పేసి 0.60 కిలోమీటర్స్, అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం ఆ బోట్లు చూడకుండా రావాలంటే కంపల్సరీ మ్యాప్ అయితే పెట్టుకోవాలి కార్లో. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. చూడండి, మళ్ళీ ఎక్కడో కరువు ఉంది. ఇక్కడ నుంచి ప్రతి దిక్కున బోర్డు అవుతుంది. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ మన శ్రీశైలం వెళ్ళి అనుభూతి అవుతే మీరు కలుగుద్ది. చదువుకున్నాం ఇదే గుడి. అది ఇక్కడ మనం గుడి ప్రాంగణానికి ఎంటర్ అవగానే పార్కింగ్ పేజ్ అవుతే ఇక్కడ పే చేసి వెళ్ళాలి. ₹20 చిల్లర ఉన్నదా? పార్కింగ్ ఎక్కడ ఉందో చూసుకుని, పార్కింగ్ ఇక్కడే చూడండి. వాళ్ళు సండే మాల జనం బాగున్నారు. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసుకుని పర్మిషన్ కోరుకున్నట్టు చూసుకొని గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. మన ₹20 కట్టడం పార్కింగ్కి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ముందు మా బర్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు జర్నీ చేసుకుంటూ వచ్చాం కదా, మనం అయితే టెంపుల్కి అయితే చేరుకున్నాం. అది కనిపిస్తుంది చూడండి, శ్రీక్షేత్ర జరణి నరసింహ దేవస్థానం అని చెప్పేసి ఉన్నది. అది కన్నడలో ఉంది. మనం టెంపుల్కి అయితే వచ్చాం. మనం పైకి వెళ్ళి
ఏమవుతూ ఉన్నాయి అన్నీ చూపించే ప్రయత్నం చేద్దాం. రెండు బయలుదేరి వెళ్దాం. చూసారా ఈ అద్భుతమైన క్షేత్రం యొక్క మెట్ల మార్గం కూడా మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు సండే వచ్చాము. సండే ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఎక్కువ. ఇక్కడే స్వామివారి భోజనాలు కూడా, అన్నప్రసాదం కూడా ఇక్కడే పెడతారు. దేవస్థానం భోజనాలు చూడండి, భోజనాలు ఇక్కడే జరుగుతున్నాయి. స్వామివారి అన్నప్రసాదం. రండి ఇంకొంచెం దూరం వెళ్దాం. చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే ప్లేస్ అవుతున్నది. మనం దూరంగా చూపిస్తున్నాం. చూడండి, పబ్లిక్ అవుతే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఇది ఎంట్రీ ఇటు వెళ్ళాలి, కానీ ఇక్కడ మన లగేజ్ కౌంటరు, ఇక్కడ వచ్చి టికెట్ కౌంటరు, తర్వాత ఈ దేవస్థానం యొక్క ఆఫీస్ ఇక్కడే ఉంది. మనం వెళ్ళి ముందు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని చెప్పొచ్చు వస్తాం. శ్రీక్షేత్ర జరణి నరసింహ దేవస్థానం బేదరావు. మొత్తం ఇక్కడ ఇది ఎంత క్యూ లైన్. ఇది ఒక లోనికి వెళ్ళేటోళ్ళు ఇక్కడి నుంచే క్యూ లైన్ వెళ్తున్నారు. వాటర్ అంటే 300 అడుగులు గృహ ఇదే. చూడండి, మొత్తం వాటర్ కూడా స్వచ్ఛంగానే ఉన్నది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఒకసారి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం మొబైల్ ఫోన్లో తీసుకున్నాము. వీళ్ళు మనకు వీడియో అయితే కెమెరా అలౌ చేయలేదు మనకి, ఓన్లీ మొబైల్. చాలామంది దగ్గర ఉన్న మొబైల్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. వీడియో కూడా మొబైల్ కూడా తీయకూడదని
మనం ఓన్లీ మొబైల్ వరకు పర్మిషన్ తెచ్చుకొని వెళ్తున్నాం మనం. వాటిలో స్వామివారిని అయితే చక్కగా మూర్తిని దర్శనం చేసుకొని వస్తాము. మన హైదరాబాద్ వస్తువులే ఉన్నారు అందరం. అందరూ కూడా ఆనందంగా ఉత్సాహం జరుగుతున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. చూడండి ఇగో యాక్చువల్గా ఈ పైన మన ఎయిర్కి వాటర్ కాదండి, ఎయిర్ గాలి కోసం గాలి శ్వాస ఆడడానికి కోసం గాలి కోసం వాడే వానకి వెళ్ళే కొద్ది కూడా ప్రాణవాయు తగ్గిపోద్దని చెప్పి ప్రాణవాయువు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. అంటే మొబైల్ ఆనుకోద్ది, మొబైల్ ఆనకుండా ఇంకోటండి మళ్ళీ మెమరీ కార్డు కూడా కాదు, మెమరీ కార్డు పార్లే పెట్టండి, చేతిలో పెట్టండి. మెమరీ కార్డు కూడా అనకూడదు. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇదంతా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో గృహంలో వాటరు కాదు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 గోవింద. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. అక్కడ వరకే రికమెండేషన్. వాటర్లో వచ్చిన తర్వాత రికమెండేషన్ గట్టి ఏమీ లేదు. భక్తులు ఆనందంతో ఈ వాటర్లో వాళ్ళ కోలాహలం మామూలుగా లేదు. ఇక్కడ నేను చెప్తున్నా, ఎవరైతే మన బర్నిటీ ప్రేక్షకులు కాకుండా మనకి ఎవరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే ఈ అనుభూతి జీవితంలో దొరికిన అనుభూతి ఇప్పుడు మన దగ్గర ఫోన్లో తీస్తున్నాం కాబట్టి మైకులు లేవు. వాయిస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ప్రేక్షకులు అర్థం చేసుకుని అరుస్తుంటే సౌండ్ వచ్చేస్తుంది. మీకు ఎదురుకి వెళ్ళిన తర్వాత మరికి కొంత సమాచారం తెలియపడతాము. వెళ్ళేటోళ్ళు ఉన్నారు, వచ్చేటోళ్ళు గొంతులు వేసుకుంటూ వస్తున్నారు. మా పెద్ద ఆవిడ మామగారు తెలుగొచ్చా? हिंदी हिंदी है। हिंदी आता कैसा है दर्शन? अच्छा है। अच्छा हुआ। भगवान का ये कैसा लगा आपको? आपको कैसा लग रहा है? कैसा लग रहा है अभी देख के ये पूरा? और खाना लगा है। अच्छा पूरा भगवान का बर्नी टीवी, बर्नी टीवी का कैमरामैन मेरे को एंकर आप लोग इसका पहला आया अभी आया।
వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చారట. మొత్తం అందరూ ఇద్దాద్మి 7 ఆద్మీ అంటే 7 వచ్చారట మొత్తం వాళ్ళందరూ కూడా. ఎవరైనా సరే వాళ్ళ ఆనందాన్ని వదులుకు జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలంటారు, శబరిమల వెళ్ళాలంటారు. అలాగే నరసింహ ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా క్షేత్రాలు అన్ని పుణ్యక్షేత్రాలకైనా శ్రీక్షేత్ర జర్నే నరసింహస్వామి టెంపుల్ ఈ యొక్క వాటర్ ఇదంతా కూడా మన వాయచౌరు ఆల్రెడీ చెప్పుకున్నాం మన జర్నీలో. చెప్పడానికి చెప్పడానికి లేదు కానీ ఈ వాటర్లో చూడండి మొత్తం ఇక్కడ స్నానం చేస్తాము. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. చెప్పాలి ఎవరో చెప్పినవి కాదు, స్వయం అంటే ఇలా ఏర్పడింది. ఏర్పడిన దాంట్లో ఏంటంటే ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి పైకి వచ్చండి. అది ఆక్సిజన్ పైపు అంటే భక్తులు కాబట్టి కూడా ఆక్సిజన్ అయితే ఏర్పాటు చేశారు దేవస్థానంలో. నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా. నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా. ఆయన ఆనందం, ఆ స్వామి ఆ మూర్తిని చూసిన ఆనందంలో ఎన్నో పొలిగేసి స్నానాలు చేసేసి ఎదుగునేస్తున్నారు ఆయన. నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా. నరసింహస్వామి గోవిందా, నరసింహస్వామి గోవిందా.
ఉన్న భక్తులందరితో కూడా నరసింహస్వామి గోవింద అని చెప్పేసి గోవిందనామాలు పలికించాము. నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, గోవింద గోవింద గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చూడండి, మన స్వామివారి దగ్గరికి వస్తే వచ్చేసాం మనం. ఇప్పుడు స్వామివారిని చూపించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. స్వామివారి దర్శనం చేసుకుని వెనక్కి దర్శనం అయితే చాలా మంది స్వామివారి దర్శనం అయితే మనకి మహాద్భుతంగా ఉంటుంది. మనం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ స్వామివారి దగ్గరికి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. మరణ టీవీ సబ్స్క్రైబర్ చెప్పాను. మరణ టీవీ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. చూడండి,
మాకు ఎంత కావాలా ఇంకో లక్ష్మీ నరసింహస్వామి గోవిందా 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 లక్ష్మీ నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా ఇప్పుడు మనం 200 మీటర్లు స్వామివారిని మూర్తిని దర్శనం చేసుకుని వెనక బయలుదేరాము. ఆల్మోస్ట్ అయితే మనం వెనక వచ్చేసామంట. ఒక 50 మీటర్ల దూరంలో మనం ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఈ దేవస్థానం ప్రాంగణంలో ఇక్కడ తులసికోట దగ్గర ఇప్పుడు అందరూ పూజ చేస్తున్నారు చూడండి, లేడీస్ అందరూ. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేది కూడా, టెంకాయలు కొట్టి ప్లేస్ కూడా ఇదే ఉంది. ఇక్కడ టెంకాయలు కొట్టుకొని తులసికోట దగ్గర పువ్వులు ఆ తులసి మాలు ఇక్కడే సమర్పిస్తున్నారు భక్తులు. చూడండి, ఈ తులసికోట ఎదురుకుండానే మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ ఎవరైతే కాశీ వాళ్ళు అవి పాతవి ఉంటాయి అన్ని ఎక్కేసి ఇక్కడ కడుతున్నారు. ఇది దానికోసం పెట్టినట్టుకున్నారు. ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః. చూడండి, ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః. చూడండి, ఇక్కడ శిలక జ్యోతిష్యం చెప్తున్నారు. శిలక జ్యోతిష్యం చెప్పించుకుంటారా మీరు? శిలక జోష్యం తెలుగులో చెప్తా కన్నడలో చెప్తాడా భయ్యా? తెలుగులో చెప్తావా కన్నడలో చెప్తావా? హిందీ తెలుగు నయాతే ఆయనకి తెలుగు నయాతే, మరొక హిందీ నయాతే. అదో అవి ఏం చెప్పినా అర్థం కాదు మనకి. ఇది ఒక మార్గం, ఇటు నుంచి మార్గం ఉంది.
అసలు మార్గం అదే. మనం ఏదైతే వాటర్ ఉందో అక్కడే ఉన్నాడు భగవంతుడు, అక్కడికి వెళ్దాం రండి. బయట బజ్జీలు, మొక్కజొన్న కంకులు, మొత్తం ఆటోలు, అంటే బస్సు మార్గం గుండా వచ్చే వరకు దారి ఇది. మన కార్లు వేసి వచ్చే వాళ్ళకి అది దారి. ఈ సైక్లింగ్ చేస్తున్నారు, వాటర్ ఉందండి అది ఆల్రెడీ తాగటం ఉంటుంది. हम लातूर से महाराष्ट्र से आए हैं। हाँ अभी 10 मिनट से पहले आ गए थे, दर्शन सब हो गया इधर। हाँ सब अच्छा आप सभी अंदर गए? हाँ, पानी के गए अंदर थे। से? पानी से अंदर नहीं गए। पानी से अंदर से नहीं हाँ, गया? नहीं गए। पानी के अंदर जाके देखो एक बार और अच्छा हाँ, हम लगता है। गए थे ना पानी के अंदर। अच्छा, इससे अभी पहले? थोड़ा हमारे को गर्दी है ना बहुत है। अच्छा। तो अभी उसका टाइम हो गया बोल रहे हो। आप कितने बार आए इधर? हम हर साल आते हैं, हमारे कुल दैवत है। अच्छा, अभी पूरा मतलब फैमिली के साथ आ रहे ये हैं? हमारे सब फैमिली है। कितने मेंबर्स आए? अभी 13 मेंबर है हमारे। 13 मेंबर। अच्छा, कैसा लग रहा है इधर पूरा? अब बहुत अच्छा है सब। ये टेम्पल के बारे में कुछ पता है आपको, कैसे क्या है पता है? हाँ, उतना तो ज्यादा मेरे को। अच्छा, कोई आपका और कोई बात करते हैं? हाँ। हम महाराष्ट्र से आए हैं। हमारे गांव का नाम लमजना है। हाँ। हम हर साल यहाँ पे नरसिंह सरस्वती का दर्शन करने के लिए आते हैं। अच्छा। मंदिर बहुत अच्छा है, भगवान की कृपा हमारे पर बहुत है। अच्छा। यहाँ के जो परिसर है बिदर का, यहाँ के बहुत सज्जन यहाँ पे आते हैं और दर्शन लेते हैं। ये हमारा परिवार है। अच्छा। ये हमारे पिताश्री है। अच्छा। ये अम्मा है हमारे। ये हमारा भाई है। ये हमारा भाई है। अच्छा। ये हमारा बेटा हमारा है। हाँ। हमारे घर का परिवार, पूरा परिवार हमारा है पूरा। अच्छा। हम हर साल यहाँ पे सरस्वती दर्शन के लिए आते हैं, नरसिंह सरस्वती दर्शन के लिए आते हैं। अभी हिंदू धर्म थोड़ा चल रहा है ना सब, आप कैसे मानते हैं हिंदू धर्म को कैसे बढ़ाना चाहिए आपको? नहीं, हर आदमी को समझना पड़ता है कि यहाँ पे आना पड़ता है, दर्शन लेना पड़ता है, भगवान की कृपा अपना अपने रहना पड़ती है, इसलिए आप हर साल आना पड़ता है। ये कुल देवत है। अच्छा। कुल देवत बोल तो अपना। आप कौन कौन सा टेम्पल जाते हैं और इसके अलावा? पहला हम खंडोबा, यहाँ पे खंडोबा मंदिर है, यहाँ पे आते हैं। यहाँ पर नरसिंह सरस्वती और केतकी संगमेश्वर, यहाँ पे हम दर्शन के लिए जाते हैं। अच्छा। और वहाँ से हम हुमनाबाद वीरभद्र देव वहाँ है, वहाँ के दर्शन लेके हम गाँव तक जाते हैं। अब यहाँ कैसा है मतलब गाड़ी से आए हम। गाड़ी से? हाँ, गाड़ी लगा? हाँ, गाड़ी, घर की गाड़ी है, गाड़ी से गाड़ी लाए हमने। कैसे पता चला? ये टेम्पल के बारे में कैसे पता आपको? अभी तो फिलहाल तो मेरे को मालूम नहीं है। बहुत पुराना मंदिर है। अच्छा। बहुत अच्छा है। कितने बार आए इधर? हम हर साल आते हैं। हर साल आते मतलब? मेरे बचपन से मैं आ रहा हूँ। अच्छा। हाँ ऐसा। हम लोग हैदराबाद से आया हुआ। हैदराबाद से आए? हम लोग 7 जने फैमिली से आए। कितने मेंबर्स आए आप? हम लोग 7 जने आए हैदराबाद। हाँ। हम लोग पहली बार इधर आ रहे हैं। पहली बार आ रहे हैं? हाँ, तो अच्छा लगा यहाँ पे। हाँ। और सब ये अरेंजमेंट भी बहुत अच्छा है, उतना कुछ ये नहीं है। आप लोग कभी भी फैमिली के साथ आके एक ये भगवान का दर्शन करने के लिए बहुत बढ़िया जगह है ये। अच्छा। पानी भी ज्यादा नहीं है। और पानी के अंदर से कैसा लगा? हाँ, अच्छा है। अभी नहीं, वो अभी पहले बार, इससे पहले कहीं पानी के अंदर से जाके दर्शन किया? नहीं दर्शन किए, ये पहली बार है। अच्छा। और बहुत अच्छा लगा इधर आने के लिए। इधर आए? हाँ। अच्छा, आपको फैमिली मेंबर को थोड़ा परिचय करा दो। हाँ, ये मेरा वाइफ है। ये मेरा मम्मी लोग है। हाँ। ये मेरा फ्रेंड है। अच्छा। और सब लोग हम लोग आए। हाँ।
ये मतलब पहली बार कैसे पता चला आपको इधर? ये हम लोग ऐसा सर्च कर रहे थे कि हैदराबाद से बाहर जाने के लिए क्या देवस्थानम सब क्या रहता है। अच्छा। तो ये देवस्थानम लगा, अच्छा लगा और हम लोग भी अच्छा से घुमा इधर। बहुत अच्छा बढ़िया जगह है और पूरा सराउंडिंग भी अपना नेचर के अंदर ही है ये टेम्पल। और बहुत कम देखने को मिलता है ऐसा वाला टेम्पल, ऐसा कम देखने को मिलता है। सिर्फ यही प्लान करके है और किसी जगह पे नहीं? यहाँ पे बिदर में तो यही है, बड़ा है, सबसे अच्छा जगह है। और हम लोग जाने के टाइम वो बिदर वाला फोर्ट भी देख के जाएंगे। और ये जगह तो बहुत अच्छा है, आप फैमिली के साथ आके सब एंजॉय कर सकते हैं। जो पानी के अंदर जाते हुए और आते हुए कैसे लगा? अच्छा लगा है। सिर्फ थोड़ा ज्यादा हाइट होने की वजह से बच्चा लोगों के लिए प्रॉब्लम हुए है। बच्चे को कैसे लेके गए आप? बच्चे को कंधे पे उठा के लेके गए। अच्छा अच्छा अच्छा। हाँ, तो बाकी हम लोग को जा सकते हैं, ज्यादा हाइट भी नहीं है, मैक्सिमम एक जगह पे थोड़ा 4 फीट रहता है, नहीं तो आप अच्छे से घूम के आ सकते हैं। अच्छा, ओवरऑल आपको बहुत अच्छा लगा? हाँ, ओवरऑल बहुत अच्छा लगा। फिर कब आने के लिए हाँ, प्लान है? आने के लिए प्लान करेंगे, फ्रेंड्स लोगों को भी रिकमेंडेशन करेंगे, एक बार जाके आओ बोल के सब लोगों को भी रिकमेंडेशन करेंगे हम लोग। ఇంతకు ముందు మేము 2-3 సార్లు వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు కూడా 2-3 సార్లు వచ్చినాం కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది టెంపుల్లో. దేవుడు కూడా మనం అనుకున్నట్టు, మనం నమ్ముకున్నట్టు దేవుడు కూడా అన్ని విధాలుగా చూపిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఇవన్నీ లేకుండే డెవలప్మెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మేము ఇది థర్డ్ టైం అనమాట. గుడి డెవలప్మెంట్ కూడా బాగుంది. లోపల ఒక 200 మీటర్ల వరకు మనం వాటర్లోనే వెళ్ళాలి. దేవుడు దర్శనం మాత్రం బాగా అయింది. పబ్లిక్ కూడా బాగా వస్తారు. దేవుడు కూడా మనకు అనుకున్నట్టు వరాలన్నీ అందిస్తుండు. మేము ఇక్కడికి ఒక 3 సార్లు వచ్చినాం అన్న. సంగారెడ్డి మాది. 3 సార్లు వచ్చినాం. ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చినాం, అందరం మేము ఫ్రెండ్స్. మా అందరికీ బాగానే అనిపించింది. లోపల కూడా వాటర్లో వెళ్ళడం, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఇలాంటి దేవుడు వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం. అందుకనే ఇక్కడ పబ్లిక్ కూడా బాగా ఆసక్తి చూపుతారు. మేము మా ఓన్ కార్లో వచ్చాం, ఇక్కడ కార్లో వచ్చాం. లేదు, మేము మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్ర తుల్జాపూర్ నుంచి అట్లా టచ్ చేసుకుంటా ఇక్కడికి వచ్చినాం. తుల్జాపూర్ నుంచి బీదర్ లక్ష్మీ నరసింహస్వామి. అవును, తిరిగి వస్తున్నాం. हम हैदराबाद से आए हैं। हैदराबाद बेगम बाजार मंदिर का नाम बहुत सुने, बहुत चमत्कारी है बोलते हैं, नरसिम्हा मंदिर, वो देखने को आए हैं यहाँ पे। अभी दर्शन करना है। इधर आने के लिए पानी में है अंदर बोलकर मालूम है। अच्छा। हाँ, जो भी मन्नत मानते हैं वो पूरी होती है बोलते हैं यहाँ पे। अच्छा। हाँ, सब लोग उसके लिए आते हैं। आप कितने जन आए? हम लोग अभी 40 लोग हैं। 40 लोग हम लोग अभी। दर्शन हो गया? नहीं, अभी जा रहे अंदर अभी। कैसे आए आप? हम बस में हैं पूरे लोग, हैदराबाद से, पूरा कॉलेज स्टूडेंट हम लोग। अच्छा। हाँ, बस करके आए। इसके बारे कैसे पता चला आपको? हम यहाँ पे हैदराबाद मालूम है, पहले से मालूम। हमारे इससे पूर्वज आते थे यहाँ पर। अच्छा, आप पहली बार आए? हाँ, पहली बार है। अभी पूरा इधर पूरा कैसे लग रहा है देख के? अच्छा लगा देख के। अब दर्शन करें तो मालूम होता है क्या है अंदर, कैसा है क्या नहीं। अंदर जाएंगे, दर्शन करेंगे, मालूम होगा। चलो, जय नरसिम्हा। ఇప్పుడు బర్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ నరసింహ క్షేత్రానికి అయితే మార్నింగ్ వచ్చాం కదండి. మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ గుడి ప్రాంగణం మొత్తం చూపించడం జరిగింది. అంతేకాకుండా మనం ఏదైతే వాటర్ ఉన్నదో ఆ 300 మీటర్ల వాటర్లోకి వెళ్ళి స్వామివారిని చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఆ 300 మీటర్లు వెళ్ళే ప్రయత్నంలో మన కెమెరా అలౌ చేయలేదు కాబట్టి ఓన్లీ ఇప్పుడు మొబైల్తో అయితే మనం షూట్ చేసాం. మూర్తి దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఎంతమంది అవుతో భక్తులు అంతమంది భక్తుల చేత కూడా లక్ష్మీ నరసింహస్వామి గోవింద అని చెప్పేసి మనం ఎంత గట్టిగా చెప్పాలి అంత గట్టిగా చెప్పాము. అందరి చేత చెప్పించాము. పిల్లలందరూ కూడా ఆనందంతో వాళ్ళ కేరింతలు కానీ ఇవాళ సండే వల్ల జనాలు అయితే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము మీకు చాలా ఎన్ని గుళ్ళు అయితే చూపిస్తున్నామో అన్ని గుళ్ళు కూడా మీరు చూస్తున్నారు. ఏదైనా మేము అంటే మా వాయిస్లో కానీ లేకపోతే మేము చూపించే విధానంలో కానీ తప్పుంటే తప్పని కామెంట్ చేయండి. ఏదైనా మంచి ఉంటే మంచి కామెంట్ చేయండి. అలాగే మా బర్నీ టీవీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు మరిన్ని దేవాలయాలు మా ప్రేక్షకుల కోసం, పురాతన దేవాలయాలు, ఇప్పుడు ప్రజెంటు మన ప్రాచుర్యంలో ఉన్న దేవాలయాలు మొత్తం చూపిస్తాము. మన మార్నింగ్ అయితే మన కారులో జర్నీ చేస్తూ కూడా ఈ గుడి చరిత్ర చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ నరేష్ పాఠక్ గారు అని చెప్పేసి మన పురోహితులు, ఆయన మనకి ఉంటాను అందుబాటులో లేరు. ఆయన యాక్చువల్గా చాలా దూరాన్ని ఉన్నారట. ఆయన చదువుతూ కూడా ఈ గుడి చరిత్ర అయితే మొత్తం చెప్పిందని అనుకున్నాము. మనకి తెలిసినంత మాత్రంలో గుడి చరిత్ర అయితే విశదీకరించాం ప్రేక్షకుల కోసం. మొత్తం ప్రాంగణం మొత్తం చూపించే ప్రయత్నం అది చేసాము. ఇక్కడితో మన ఈ గుడి కార్యక్రమాన్ని ముగించుకొని
మా బర్నీ టీవీ ప్రేక్షకుల కోసం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే బర్నీ టీవీ.